ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అడిలైడ్లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో సెకండ్ డే బౌలర్స్ డే అవుట్ అని చెప్పాలి. మొత్తం 15 వికెట్స్ పడ్డాయి సెకండ్ డే రోజున. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది ఒక చిన్న స్కోర్ 231 ఫర్ 6తో. అయితే ఆ రిమైనింగ్ 4 వికెట్స్ గురించి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. 300 చేస్తారా, 350 దాకా తీసుకెళ్తారా స్కోర్ అని చెప్పి. కానీ తీరా చూస్తే ఇండియన్ ఇన్నింగ్స్ లాస్టెడ్ ఫర్ జస్ట్ 4.1 ఓవర్స్. ఇంకా జస్ట్ 11 అంటే 11 రన్స్ యాడ్ చేసి ఇండియా ఆల్అౌట్ అయిపోయింది 244కి. సో ఆ స్టేజ్లో ఏమనిపించిందంటే మ్యాచ్ పోయిందేమో, ఇండియా ఒక పెద్ద స్కోర్ కనీసం 250 చేస్తే ఏమన్నా పరువు దక్కించుకునే అవకాశం ఉంటుంది, కానీ 244 చేసి మీరు దాన్ని డిఫెండ్ చేసుకోగలరా అని అనిపించింది. బట్ ఆ తర్వాత జరిగినది ఏంటంటే మన బౌలర్స్ గురించి మనకే పెద్ద నమ్మకం లేదు, కానీ దే ఆర్ వరల్డ్ క్లాస్ బౌలర్స్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకప్పట్లా కాదు. ఒకప్పుడు ఏంటంటే మన బౌలర్స్ ఒకరిద్దరు మంచి బౌలర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఏ బ్యాటరీ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ బ్యాకప్లో మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో ఒక వెల్ బ్యాలెన్స్డ్ బౌలింగ్ అటాక్ మనకు ఉంది కాబట్టి ఆ 244 చేసినప్పటికీ ఇండియా బౌన్స్ బ్యాక్ అయింది. సెకండ్ డే ప్లే బిలాంగ్స్ టు ఇండియా. ఖచ్చితంగా ఇండియా డ్రైవర్ సీట్లో ఉందని చెప్పలేం, కానీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. సెకండ్ డే మ్యాచ్ ముగిసే సమయానికి ఇండియా 62 రన్స్ లీడ్లో ఉంది. 9 వికెట్స్ ఆర్ స్టిల్ ఇన్ హ్యాండ్ అండ్ ఆస్ట్రేలియా హ్యాస్ టు బ్యాట్ లాస్ట్ ఆన్ దట్ వికెట్. అది కూడా ఇండియా కలిసి వచ్చే అంశం. సో ఇవన్నీ తీసుకుంటే ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. సో 244 చేసిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇనీషియల్గా వికెట్స్ రాలేదు. అలా అని వాళ్ళు రన్స్ ఎక్కువ చేశారా? చాలా స్లోగా స్టార్ట్ చేశారు. బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్ ఆన్ దట్ పిచ్. ఆ పిచ్లో పెద్ద డెమాన్స్ ఉన్నాయని చెప్పడానికి లేదు, కానీ డ్రైవ్ చేయడం కష్టం, ఫ్రీ ఫ్లోయింగ్ ఆడే అవకాశం లేదు, బౌన్స్లో కాస్త వేరియబుల్ బౌన్స్ ఉంది. అండ్ కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఇనీషియల్గా విత్ ద న్యూ బాల్ వాజ్ స్వింగింగ్ అండ్ ఇట్ వాస్ టర్నింగ్ ఆల్సో. సో అన్ని రకాలుగా బౌలర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ పైన ఆస్ట్రేలియన్ ఓపెనర్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అయితే ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెన్ చేస్తున్నాడు. 200కి పైగా ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. సో అతనికి సడన్గా ఓపెనర్గా దించారు. జో బర్న్స్ అవుట్ ఆఫ్ ఫామ్ లైక్ అవర్ పృథ్వీ షా. సో వాళ్ళిద్దరూ చాలా స్క్రాచీగా స్టార్ట్ చేశారు, బట్ దే వెంట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. బట్ బుమ్రా బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. క్యాచ్లు వదిలేశారు ఆ లోపలే, బట్ బుమ్రా బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. సో బుమ్రా ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు తీస్తే సెకండ్ సెషన్లో ఇట్ వాజ్ అశ్విన్స్ టర్న్. స్పిన్నర్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్స్ తీశాడు. అయితే అతనికి నన్ను అడిగితే ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడైతే మంచి ప్రెషర్ మెయింటైన్ చేస్తారో అశ్విన్ మీద వాళ్ళు ఛాన్సెస్ తీసుకోవడానికి ట్రై చేశారు, వికెట్స్ సమర్పించుకున్నారు. అది కూడా అశ్విన్ కలిసి వచ్చింది. బట్ అశ్విన్ ఆల్సో బౌల్డ్ రియల్లీ వెల్ విత్ ఆల్ హిస్ వేరియేషన్స్. అండ్ థర్డ్ సెషన్లో వికెట్స్ తీసింది ఉమేష్ యాదవ్ అంత బాగా బౌలింగ్ వేయలేదు. ఫస్ట్ 2 సెషన్స్లో కొంచెం వేవర్డ్గా, అంటే ఎక్కువగా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ వేశాడు, అవి ఆడాల్సిన అవసరం లేని బాల్స్ వేశాడు. కానీ థర్డ్ సెషన్లో ఆ స్పెల్లో అద్భుతమైన బౌలింగ్ వేసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్లెస్ లబుషేన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫాలోడ్ ఇట్ అప్ విత్ ప్యాట్ కమిన్స్ అండ్ టుక్ ద లాస్ట్ వికెట్ ఆఫ్ హ్యాజిల్వుడ్. సో 3 సెషన్స్లో 3 బౌలర్స్, ఫస్ట్ సెషన్లో బుమ్రా, సెకండ్ సెషన్లో అశ్విన్, థర్డ్ సెషన్లో ఉమేష్ యాదవ్ మనకి వికెట్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా వాజ్ ఆల్అౌట్ ఫర్ 191. సో ఆస్ట్రేలియా 53 రన్స్ లీడ్ కన్సీడ్ చేసింది. మొహమ్మద్ షమి వికెట్స్ తీయలేదు, కానీ ఈ బౌల్డ్ రియలీ వెల్, మెయింటైన్డ్ దట్ ప్రెషర్ అలాంగ్ విత్ ఆల్ బౌలర్స్. సో ఏ బౌలర్స్కి తక్కువ మార్క్స్ పడవు షమి వికెట్స్ తీయలేదని, బట్ హీ లుక్డ్ రియలీ మెనిసింగ్ షమి ఆల్సో. సో ఇట్ వాజ్ ఎ కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్. కానీ ఆ టీమ్ ఎఫర్ట్లో మిస్సింగ్ పార్ట్ ఏంటంటే క్యాచింగ్ వాజ్ ప్యాథెటిక్. మనం ఈవెన్ లిమిటెడ్ ఓవర్ వెర్షన్ ఆఫ్ ది సిరీస్ టూర్ చూసాం మనం, T20స్లో కానీ వన్డేస్లో కానీ బౌల్డర్ క్యాచ్లో వేశారు. అదే జాడ్యం ఇక్కడ కొనసాగింది. వృద్ధిమాన్ సాహా ఒక టఫ్ ఛాన్స్ వదిలేశాడు, విరాట్ కోహ్లీ ఒక స్లిప్ క్యాచ్ వదిలేశాడు, బుమ్రా బౌండరీ లైన్లో సరిగ్గా జడ్జిమెంట్ చేయలేక ఆ బౌండరీ లైన్ ఎక్కడ ఉందో అర్థం కాక ఒక క్యాచ్ వదిలేశాడు. అండ్ దట్ మ్యాన్ పృథ్వీ షా హూ ఈజ్ హ్యావింగ్ ఏ హారర్ ఆఫ్ ఎ టెస్ట్ మ్యాచ్, అతను కూడా క్యాచ్. మార్నస్ లబుషేన్ అందులో చాలా కీ ప్లేయర్, అతను 21 ఉన్నప్పుడు వదిలేశాడు. హీ వెంట్ ఆన్ టు స్కోర్ 40 odd runs.
సో ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో క్యాచ్లు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో క్యాచ్లు వదిలేశారు, బట్ స్టిల్ మన బౌలర్స్ పూర్ క్యాచింగ్ ఉన్నా సరే, అంత ప్రాబ్లం ఉన్నా సరే, అట్లీస్ట్ 4-5 క్యాచెస్ వెంట్ డౌన్, బట్ స్టిల్ దే మేనేజ్ టు రెస్ట్రిక్ట్ ఆస్ట్రేలియా టు 191. అది చాలా గొప్ప విషయం కదా. అన్ని క్యాచ్లు వదిలేసినా కూడా మీరు టీంకి లీడ్ అందించారంటే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ బౌలర్స్ అని చెప్పాలి. దాంట్లో ఎలాంటి సందేహం ఉండడానికి అవకాశం లేదు. సో బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ వేశారు. మొదట్లో కొంచెం అంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైము అంటే ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేస్తున్నారు. ఏ లెంత్ వేయాలి, ఏ లైన్ వేయాలి, పింక్ బాల్తో టర్మ్స్కి రావడానికి కొంత టైం పట్టింది. బట్ ఒక్కసారి రిథంలోకి వచ్చాక బౌలర్స్ వర్ డెడ్లీ. ఆస్ట్రేలియా స్కోరింగ్ రేట్ వాజ్ వెరీ స్లో, బట్ లాస్ట్లో కెప్టెన్ టిమ్ పెయిన్ మాత్రం ఒక క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఒక 73 నాట్అవుట్ చేసి టీంకి లీడ్, మరీ భయంకరమైన లీడ్. ఇండియా కనుక 90 రన్స్ లీడో, ఒక 80 రన్స్ లీడో ఉండుంటే డ్రైవర్ సీట్లో ఉండుండేది. కానీ ఆ లీడ్ని 53కి రెస్ట్రిక్ట్ చేయడానికి టిమ్ పెయిన్ ఒక క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. విశేషం ఏంటంటే అక్కడ కోహ్లీ టాప్ స్కోర్ చేశాడు 74తో, ఇక్కడ టిమ్ పెయిన్ 73తో టాప్ స్కోర్ చేశాడు. ఈ రెండే హాఫ్ సెంచరీ. లో స్కోరింగ్ మ్యాచ్ ఇది. సో ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో ఇండియా 62 రన్స్ అహెడ్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు 6 ఓవర్స్ మాత్రం ఆడాలి. ఆ 6 ఓవర్స్లో మళ్ళీ పృథ్వీ షా అవుట్ అయిపోయాడు కదా. పృథ్వీ షా మనం అనుకున్నట్టుగా ఒక హారర్ ఆఫ్ ఏ టెస్ట్ మ్యాచ్ అతనికి. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. సోషల్ మీడియాలో అతని మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంది, బట్ హీ ఈజ్ నాట్ ఇన్ ఫామ్. అతను ఆడించడం అనేది టీమ్ మేనేజ్మెంట్ చేసిన పొరపాటు, అతను తప్పు కాదు. ఎందుకంటే అతను ఫామ్లో లేడు, ఐపీఎల్లో ఫామ్లో లేడు, టూర్ మ్యాచ్ల్లో బాగా ఆడలేదు. మరి అతన్ని ఎందుకు బలవంతంగా టెస్ట్ మ్యాచ్ ఆడించారు? దీనివల్ల అతని కాన్ఫిడెన్స్ ఇంకా పోతుంది కదా. సో టెస్ట్ మ్యాచ్ ఆడించారు. మళ్ళీ అతని ల్యాప్సెస్ ఏవైతే ఆ బ్యాట్కి ప్యాట్కి మధ్య ఆ గ్యాప్, ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే హీ వాజ్ ట్రైంగ్ టు డ్రైవ్ అవే ఫ్రమ్ ది బాడీ. సెకండ్ ఇన్నింగ్స్లో అట్లీస్ట్ హీ వాజ్ ట్రైంగ్ టు డిఫెండ్. కానీ ఆ బ్యాట్ ప్యాడ్ మధ్య ఆ గ్యాప్ ఉంది. మళ్ళీ ఆ ఇన్కమింగ్ డెలివరీస్ కూడా అతనికి ప్రాబ్లం ఉంది, దాంతో అవుట్ అయ్యాడు. అతని హై బ్యాక్ లిఫ్ట్ కూడా అతనికి ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. ఆ టెక్నికల్ డెఫిషియన్సీస్ నుంచి బయటపడడానికి అతనికి అవకాశం ఇచ్చుంటే బాగుండేది. కానీ అనవసరంగా మ్యాచ్ ఆడించారు. క్యాచ్ వదిలేశాడు. 2 సార్లు కూడా అవుట్ అయిపోయాడు తొందరగా. బుమ్రా వచ్చాడు లాస్ట్లో. బుమ్రా ప్లేడ్ రియలీ వెల్. ఈ లాస్టెడ్ 11 balls. ఒక మంచి సాలిడ్ డిఫెన్స్ అతని నుంచి చూసాం మనం. చాలా ధైర్యంగా, ఎందుకంటే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్స్ 140+ కిలోమీటర్స్ వేగంతో బౌలింగ్ చేస్తారు. అయినా కూడా చాలా గ్రిట్టీగా, చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు 11 balls. సో బుమ్రాలోని బ్యాటింగ్ టాలెంట్ ప్రాక్టీస్ మ్యాచ్లో బయటకు వచ్చింది. పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో అది కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్. అందుకే నైట్ బ్యాట్స్మెన్గా అతను పంపించాడు. బట్ ఈ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. హైలైట్ అని చెప్పాలి, లాస్ట్లో ఉన్న కొసమెరుపు అని చెప్పాలి బుమ్రా బ్యాటింగ్. సో బుమ్రా బ్యాటెడ్ రియలీ వెల్. సో విరాట్ కోహ్లీ ఫెయిత్ని అతను కాపాడాడు. మయాంక్ అగర్వాల్ హ్యాడ్ ఎ టఫ్ టైమ్, బట్ స్టిల్ హీ సర్వైవ్. ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది. బట్ ఈ పిచ్ మీద ఏ బ్యాట్స్మెన్ కూడా మనం ఎక్కువగా తప్పుపట్టే అవకాశం లేదు. బట్ హీ ప్లేడ్ సమ్ 20 odd డెలివరీస్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 17 runs చేసిన 40 balls ఆడాడు. సో ఓపెనర్స్కి కొన్ని యాంగ్షియస్ మూమెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఇండియా ఒక టీమ్ ఎఫర్ట్, బాగా పర్ఫామ్ చేశారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఎప్పుడైతే దే గాట్ అవుట్ ఫర్ 244 ఇన్ ది ఫస్ట్ 4 overs ఆఫ్ day 2, దే వర్ డౌన్ అండ్ అవుట్. కానీ గ్రిట్ అండ్ డిటర్మినేషన్ చూపించి మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. డే ఎండ్ అయ్యే సమయానికి ఇండియా ది పై చేయిగా ఉంది. కానీ ఇప్పుడే అంతా అయిపోలేదు, ఇంకా లాంగ్ వే టు గో ఈ మ్యాచ్లో. సెకండ్ ఇన్నింగ్స్లో మరి ఆస్ట్రేలియా బౌలర్స్ కానీ రెచ్చిపోయి ఇండియాని తొందరగా అవుట్ చేస్తే మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ కష్టంగా ఉంది, కానీ అంత నాట్ దట్ డిఫికల్ట్. టిమ్ పెయిన్ అక్కడ కెప్టెన్గా వాళ్ళకి చూపించాడు మిగతా బ్యాట్స్మెన్కి, బ్యాటింగ్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ అని చెప్పి. సో అందుకని తర్వాత వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఒక పెద్ద స్కోర్ చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్లో రెస్పాన్సిబుల్గా ఆడాలి. ఎలాగైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో కోహ్లీ, పుజారా అండ్ రహానే ఆడారో అదే రకంగా మిగతా బ్యాట్స్మెన్ కూడా రెస్పాన్సిబుల్గా ఆడి కనీసం 300+ టార్గెట్ ఆస్ట్రేలియా ముందుంచితే ఫోర్త్ ఇన్నింగ్స్లో అది చాలా టఫ్ అవుతుంది. సో ఆ లక్ష్యంతో ముందుకు సాగాలి. అంటే ఇంకా 240 runs యాడ్ చేయాలి. సో దే షుడ్ బ్యాట్ ది ఎంటైర్ థర్డ్ డే అని అనుకుంటున్నాను నేను. వికెట్లు కోల్పోతున్నా సరే థర్డ్ డే అంతా ఆడితే, ఎందుకంటే స్కోరింగ్ రేట్ చాలా స్లోగా ఉంది ఈ పిచ్ పైన. సో థర్డ్ డే అంతా ఆడినా కూడా 240 runs వస్తాయి.
అండ్ ఫోర్త్ డే యూ గివ్ ఏ టార్గెట్ టు ఆస్ట్రేలియా. సో పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. అప్పుడే ఏమైపోలేదు, ఇండియా గెలిచిపోతుంది ఈ మ్యాచ్ అని అనుకోవడానికి లేదు. 53 runs ఇస్ నాట్ ఎ బిగ్ లీడ్. సో అది దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం కాంప్లసెన్సీ అలసత్వం లేకుండా ముందుకెళ్ళాలి. సో అలా వెళ్తే కనుక రేపు ఒక డిటర్మిన్డ్ బ్యాటింగ్ డిస్ప్లే, ఒక ఫైటింగ్ బ్యాటింగ్ డిస్ప్లే కనుక ఉంటే ఇండియా ఈ మ్యాచ్ గెలవడానికి అవకాశం ఉంది. ఇండియాకి ఆ ఓపెనింగ్ కనిపిస్తుంది, గెలవడానికి ఒక మంచి మార్గం కనిపిస్తుంది. ఆ బాటలో ముందుకెళ్ళాలంటే రేపు బ్యాటింగ్ బాగా చేయాలి. అది ఇండియా చేయాల్సిన విషయం. దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.